దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 37 వచనాలున్నాయి. మొదటి వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. రెండవ వచనం, నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. మూడవ వచనం, అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. నాలుగవ వచనం, యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. ఐదవ వచనం, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. ఆరవ వచనం, ఐగుప్తు దేశములో నుండి మమ్మును రప్పించిన యెహోవా ఎక్కడనున్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశంలో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. ఏడవ వచనం, దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. ఎనిమిదవ వచనం, యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలు పేరుట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. తొమ్మిదవ వచనం, కావున నేనిక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాజ్యమాడెదను, ఇది యెహోవా వాక్కు. పదవ వచనం, కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకొనుడి, మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా. 11వ వచనం, దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా, అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. 12వ వచనం, ఆకాశమా దీని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోమ్ము, ఇదే యెహోవా వాక్కు. 13వ వచనం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. 14వ వచనం, ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు గదా, అతడేల దోపుడు సొమ్మాయెను. 15వ వచనం, కొదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను, గర్జించెను, అవి అతని దేశము పాడు చేసెను, అతని పట్టణములు నివాసులు లేక పాడాయెను. 16వ వచనం, నోపు తహపనేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. 17వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకొంటివి గదా. 18వ వచనం, నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది, యూఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గంలో నీకేమి పనియున్నది. 19వ వచనం, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 20వ వచనం, పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని, నేను సేవ చేయనని చెప్పుచున్నావు, ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలే క్రీడించుచున్నావు. 21వ వచనం, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. 22వ వచనం, నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది, ఇది ప్రభువగు యెహోవా వాక్కు. 23వ వచనం, నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలు దేవతలను అనుసరించి పోవు దానను కాను అని నీవెట్లను కొందువు,
లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసిన దాని తెలుసుకొనుము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల ఒంటెవు. 24వ వచనం. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురత వలన గాలి పీల్చును, కలిసికొనున్నప్పుడు దాని త్రిప్పగల వాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియు అలసియుండదు, దాని మాసంలో అది కనబడును. 25వ వచనం. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పిగొనకుండునట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యులను మోహించి తిని వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు. 26వ వచనం. దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోనూ, నీవే నన్ను పుట్టించితివని రాతితోనూ చెప్పుచు వారును వారి రాజులును వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానము నొందుదురు. 27వ వచనం. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి, అయినను ఆపత్కాలములో లేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు. 28వ వచనం. నీకు నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడనున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో. యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నీయే గదా. 29వ వచనం. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు, నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు. 30వ వచనం. నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే, వారు శిక్షకు లోబడరు. నాశన వాంఛగల సింహము వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది. 31వ వచనం. ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా, గాఢాంధకార దేశము వలెనైతినా, మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమా? ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలేల చెప్పుచున్నారు. 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన ఒడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు. 33వ వచనం. కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు, అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి గదా. 34వ వచనం. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది, కన్నములలోనే కాదుగాని నీ బట్టలన్నిటి మీదనూ కనబడుచున్నది. 35వ వచనం. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయెనని చెప్పుకొనుచున్నావు. ఇదిగో, పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. 36వ వచనం. నీ మార్గము మార్చుకొనుటకు నీవేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు అష్షూరును ఆధారము చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసుకొని సిగ్గుపడెదవు. 37వ వచనం. చేతులు నెత్తిని బెట్టుకొని ఆ జనమునొద్ద నుండి బయలు వెళ్ళెదవు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు, వాటి వలన నీకు క్షేమము కలుగదు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.